నెల రోజులు ఇంట్లో లేకపోయేసరికల్లా ఇంటి ముందు పిచ్చి మొక్కలు, పిచ్చి గడ్డి ఎలా పెరిగిపోయాయో చూడండి. ఇంటికొచ్చిన దగ్గర నుంచి కూడా అంత క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం కానీ రోజు అయితే వాన పడుతూనే ఉంది. సో సడన్‌గా ఒక రోజు ఎండొచ్చేసరికల్లా అన్ని పనుల్ని పక్కన పడేసి ఫస్ట్ ఇది క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరం కలిసి నేను, అత్తయ్య గారు ముందు ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసుకుందామని వచ్చేసాము. ఒక పక్కన అత్తయ్య గారు ఆ చిన్న చిన్న మొక్కలు అవన్నీ తీసేస్తా ఉంటే నేనేమో ఇట్లాగా గ్రాస్ కట్ చేస్తా ఉన్నాను. అసలు డస్ట్‌బిన్ మొత్తం నిండిపోయింది. మొత్తం ఆ పిచ్చి మొక్కలతో, కట్ చేసిన గడ్డితో అంతా కూడాను. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ పైనైతే పట్టింది. మొత్తము నీట్‌గా క్లీన్ చేసుకోవడం, ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవడము. మధ్యలో అత్తయ్య గారు కూడా ట్రై చేశారనమాట. అమ్మో! చాలా బరువుగా ఉంది. గ్రాస్ అంతా ఎక్కువగా ఉంది కదా! చేయలేకపోతున్నానని చెప్పేసి అన్నారు. మాకంటే అలవాటు కదా రెగ్యులర్‌గా చేయడము. ఇక్కడ మనమే చేసుకోవాలి మన పనులన్నీ. ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా!